నమస్తే. పెద్ద వయస్కులకు సంబంధించి తరచూ వినే ఒక మాట, పలానా వారింట్లో పలానా వారు బాత్రూంలో జారి పడ్డారు అని. బాత్రూంలో జారి పడడంతో మరిన్ని ఆరోగ్య సమస్యలే కాదు, వారి జీవితం గతానికి భిన్నంగా మారుతుంది అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఇంట్లో పెద్ద వయస్కులు ఉన్న వారంతా ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే పెద్ద వయస్కులు పలువురు బాత్రూంకు వెళ్ళినప్పుడు జారిపడడం, ఈ సందర్భంగా తుంటి ఎముక నుంచి పలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మునుపటి మాదిరి తమ పనులు చేసుకోలేక తీవ్ర అవస్థలకు గురవుతూ ఉంటారు. ఇంతకు పెద్ద వయస్కులు బాత్రూంలో ఎందుకు తూలిపడుతూ ఉంటారు అనేది ప్రధాన ప్రశ్న. దీనికి కారణమేంటి అనే అంశంపై ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 65 ఏళ్లు దాటిన 103,000 మందిని శాంపిల్గా తీసుకున్నారు. వీరిపై 29 వేరువేరు పరిశోధనలు జరిపారు. బాత్రూంలో సడన్గా పడిపోవడం, ఉన్నట్లుండి కళ్ళు బైర్లు కమ్మి పడిపోవడం ప్రధాన కారణాలుగా తేల్చారు. 65 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా పడిపోతున్న కొత్త విషయాన్ని గుర్తించారు. ఇలా క్రింద పడిన వారిలో 10% మంది తీవ్ర గాయాల పాలవుతున్నట్లుగా తేల్చారు. హఠాత్తుగా కళ్ళు బైర్లు కమ్మే సమస్య రానున్న రోజుల్లో మరింత ఎక్కువ అవుతుంది అని చెబుతున్నారు. ఈ సమస్య ఎదురు కాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని వైద్యులు వివరిస్తున్నారు. ఇంతకు హఠాత్తుగా కళ్ళు బైర్లు కమ్మడం, శరీరం బ్యాలెన్స్ మిస్ కావడం, తల భారంగా అనిపించడం వెనుకున్న అసలు కారణాలు ఏంటి, అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా తగిన జాగ్రత్తలతో పడిపోయే ముప్పును తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు. శరీరాన్ని సమస్థితిలో ఉంచేందుకు చెవి కీలకంగా వ్యవహరిస్తుంది అని, పెద్ద వయసులో చెవి ఇన్ఫెక్షన్లు సర్వసాధారణము అని, వీటిలో చోటు చేసుకునే సమస్యలు శరీరాన్ని బ్యాలెన్స్ చేసే అంశంపై ప్రభావం చూపుతాయి అంటున్నారు. పెద్ద వయస్కులు ఏదో ఒక ఔషధాలను వాడుతున్నారన్న సంగతి తెలిసిందే. యాంటీ డిప్రెషన్, న్యూరోలెప్టిక్ డ్రగ్స్, యాంటీ హిస్టమిన్స్, ఫిట్స్కు వాడే మందులతోనూ కళ్ళు తిరిగి పడిపోయే ఆస్కారం ఉంటుంది అని, గుండెదడకు సంబంధించిన కొన్ని మందులతో, పెయిన్ కిల్లర్లతోనూ మత్తు వచ్చి తూలిపడే ముప్పు ఉంటుంది అని చెబుతున్నారు. మరికొందరిలో లేచి నిలబడగానే, కొందరిలో రక్తపోటు సాధారణం కంటే తక్కువకు పడిపోతుంది. దీంతో స్పృహ కోల్పోతారు. దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్గా పేర్కొంటారు. షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం, వాడే మందుల మోతాదులు ఎక్కువ తక్కువ అయినా క్రింద పడే ప్రమాదం ఉంటుంది అని చెబుతున్నారు. పదే పదే కళ్ళు తిరిగి పడిపోతున్నారు అంటే అయోటిక్ స్టెనోసిస్ వ్యాధి ఉందా అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అని, కాళ్ల నుంచి చెప్పులు జారిపోతున్నాయంటే పెరిఫెరల్ న్యూరోపతి అయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి అని చెబుతున్నారు. పెద్ద వయసులో తూలిపడిన ఉదంతాలలో ఎక్కువ మంది తుంటి ఎముక విరిగిపోవడం, ఎముకలు బ్రేక్ కావడం లాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలా జరిగినప్పుడు దీర్ఘకాలం బెడ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది తుంటి ఎముకలు విరిగి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది అని, ఈ బాధితుల సంఖ్య భవిష్యత్తులో 62 లక్షలకు పెరుగుతుంది అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువ కాలం పడకకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో వారు చేసుకునే పనుల పరిధి తగ్గిపోతుంది. దీంతో మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ సమస్య ఎదురు కాకుండా ముందస్తు జాగ్రత్త మాటేంటి అన్న విషయాన్ని చూస్తే, ఎవరైనా పేషెంట్ తాము కూర్చున్న చోటు నుంచి 3 మీటర్లు నడవాలి అని చెబుతూ ఉంటారు. మళ్ళీ వచ్చి కూర్చోమంటారు. ఆ సమయంలో శరీరం సమస్థితిలో ఉందా, నడకలో అడుగులు తడబడుతున్నాయా, కుర్చీలో నుంచి లేచి నిలబడడానికి 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారా, అడుగుకు మధ్య దూరం తగ్గుతుందా, నడవడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారా లాంటి వాటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఆ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి, వైద్యులను సంప్రదించాలి. అన్నిటికన్నా ముంచి బాత్రూంలో తడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పెద్ద వయస్కులు బాత్రూం నుంచి బయటకు వచ్చే వేళల్లో గోడను, తలుపులను పట్టుకుని వచ్చేలా వారిని సిద్ధం చేయడం ద్వారా ముప్పును కాస్తంత నివారించే వీలుంది.